వరంగల్ జిల్లా పర్కలలో ఎస్ఎఫ్ఐ నాయకులు పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణంలో నీరు నిలిచిపోవడంతో విద్యార్థులు స్కూల్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదన్నారు. పాఠశాలలోని సమస్యలు ప్రజాప్రతినిధులు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ సీనియర్ నాయకులు కళ్యాణ్ డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడిని ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మల్లారెడ్డి స్కూల్లో పర్యటన చేయడం జరిగింది. ఇలా సమస్యలు ఏంటంటే స్థానికంగా ఉన్న పిల్లలకు 2 రూమ్స్ ఉన్నాయి, టీచర్ 5 ఉన్నారు. విద్యార్థులు కనీసం చదువుకుందామంటే 2 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసం చదువుకుందామంటే పిల్లలకు రూమ్స్ లేని పరిస్థితి ఉంది. ఈ స్థానికంగా చూసినట్లయితే పరకాల పట్టణంలో స్థానికంగా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉంది. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే పర్యటించి ఉన్న విద్యార్థులకు ఉన్న సమస్యలు పరిష్కరించాలి, లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. ఒకటే మెయిన్గా ఎజెండా ఏంటంటే పరకాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల సమస్యలు స్థానికంగా ఎమ్మెల్యే గారు కానీ ప్రజాప్రతినిధులు కానీ వెంటనే పర్యటించి ఎక్కడైతే సమస్యలు మౌలిక సదుపాయాలు లేవో అక్కడ వెంటనే సదుపాయాలు కల్పించాలని మా ఎస్ఎఫ్ఐ డిమాండ్. ఈ స్కూల్లో లోపల విద్యార్థులు స్కూల్ వాటర్ లోపలనే చదువుకునే పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం అయితే వెంటనే స్పందించి స్కూల్ విద్యార్థులకు ఈ బిల్డింగ్ కానీ కూలిపోతే మాత్రం ప్రభుత్వమే బాధ్యత వహించాలి, లేదంటే తక్షణమే స్థానిక ఎమ్మెల్యే గారు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు తక్షణమే స్పందించి వెంటనే ఈ బిల్డింగ్ కూలగొట్టి నూతన బిల్డింగ్ నిర్మించాలి, లేదంటే మాత్రం విద్యార్థులకు ఒక్కరికి ఏమైనా జరిగినా కూడా ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారే బాధ్యత వహించవలసిందని